अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर। अशहदु अन ला इलाहा इल्लल्लाह। अशहदु अन ला इलाहा इल्लल्लाह। अशहदु अन्ना मुहम्मदन रसूलुल्लाह। अशहदु अन्ना मुहम्मदन रसूलुल्लाह। हय्या अलस सलाह। हय्या अलस सलाह। हय्या अलल फलाह। हय्या अलल फलाह। अल्लाहु अकबर अल्लाहु अकबर। ला इलाहा इल्लल्लाह। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह अला कुल्ली हाल अल मौसूफ बिसिफातिल जलाल अल अहदुस समदुल हय्युल क़य्यूमुल कबीरुल मुतआल वलहुल अस्माउल हुस्ना वस्सिफातुल उला वल मज्द वल कमाल व अशहदु अन ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लह तनज़्ज़ह अनिश शरीक वल मिसाल व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु क़ुद्वतल इबादी फिन निय्याति वल अक़वाल वल अफ़आल व सल्लल्लाहु व सल्लम व बारिक अलैहि व अला सहबि वल आल। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्न अव्वल बैतिन वुदिअ लिन्नासि लल्लज़ी बिबक्कत मुबारकन व हुदल लिल आलमीन। सर्वकाल सर्व అవస్థలయందు ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం। సర్వోన్నత మహోన్నత గుణాలకి అర్హుడు, సజీవుడు, నిరంతుడు, కబీరు ధనాగణుడు, సర్వోత్కృష్టుడు। ఆయనకు గల నామాలన్నీ
సుమనోహరమైనవి, సర్వోన్నతమైనవి. ఆయన అనాదం, అమేయం, అనంతం, అమోఘం, అద్వితీయం. ఆయనే బాహ్యం, నిగూఢం, అచింత్యం, నిత్యం, నిరంతరం. సజ్జనుల పాలిట శుభకరం, దుర్జనుల పాలిట భయంకరం. ఆయన తప్ప ఆరాధనకు అర్హులైన వారు ఎవ్వరూ లేరని, ఆయనకు సాటి సమానులు ఎవరు కారని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ దాసులందరికీ పూర్ణ ఆదర్శం. వారి సంకల్పాల్లో ఆదర్శం, వారి సత్క్రియల్లో ఆదర్శం, వారి జీవితానికి సంబంధించిన ప్రతి అంగంలో, ప్రతి రంగంలో ఆదర్శం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన సహచరులపై, ఆయన అనుచర సమాజంపై ఎల్లేడలా కురియుగా. అభిమాన సోదరులారా, అల్హమ్దులిల్లాహ్ సుమ్మ అల్హమ్దులిల్లాహ్. జీవితంలో మరొక్క మారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల కోసం కేటాయించిన వరాల వసంతాల్లోని ఓ వసంతంలో మనం అడుగుపెట్టాం. ఈ వసంతాల్లో మనం ఇబ్బడి ముబ్బడిగా పుణ్యాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇవి మన మధ్య కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత అవే దినాల్ని, అవే శుభాల్ని, అవే వరాల్ని మనం పొందాలనుకున్నా మరో ఏడాది వరకు మనం ఆగి ఉండాల్సి ఉంటుంది, వేచి ఉండాల్సి ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం వల్ ఫజ్ర్ వలయాలిన్ అష్ర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫజ్ర్ వేళను ప్రమాణంగా తీసుకోవడంతో పాటు ఈ సూరాలో 10 రాత్రులను కూడా ప్రమాణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొన్నాడు. ఆ 10 రాత్రులు జుల్హిజ్జా మాసానికి సంబంధించిన తొలి 10 నాళ్ళు అన్న యొక్క అభిప్రాయం పండితులది. ఈ 10 రోజులకు గల యొక్క ప్రాముఖ్యతను ముందు తెలుసుకొని ఆ తర్వాత హజ్ మహా ఆరాధన మక్కాలోనే ఎందుకు చేయబడుతుంది అన్న విషయాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ప్రథమంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 10 దినాల మీద ఒట్టేశాడు. ఈ 10 రోజులను ప్రమాణంగా పేర్కొన్నాడు. కనుక అన్య దినాల కన్నా ఘనాపాటి దినాలు జుల్హిజ్జా మాసపు తొలి 10 దినాలు అన్న విషయాన్ని మనం గ్రహించాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, సంవత్సరపు ఇతర దినాల్లో చేసే పుణ్య కార్యాల కన్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దుల్హిజ్జా మాసపు ఈ తొలి 10 నాళ్లలో చేసే యొక్క సత్కార్యాలు మిక్కిలి ప్రియం. ఎంత ప్రియం అంటే, ఒక వ్యక్తి తన ప్రాణాన్ని ధనాన్ని వెచ్చించి దైవ మార్గంలో పోరాడడానికి బయలుదేరడం కన్నా ఎక్కువ ప్రియం. అయితే అలా బయలుదేరిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయి ప్రాణత్యాగం కనుక చేసినట్లయితే అది వేరే విషయం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. దుల్హిజ్జా మాసపు ఈ 10 రోజులలో అరఫా దినం ఉంది. అరఫా దినం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అల్ హజ్జు అరఫా అంటే హజ్ దినాలలో ప్రధానమైన దినం. దేన్నైతే కోల్పోతే మనిషి హజ్ నెరవేరదో అటువంటి యొక్క ప్రాధాన్యత గల దినం అరఫా దినం దుల్హిజ్జా మాసపు తొలి 10 నాళ్లలోనే ఉంది. అదేవిధంగా కుర్బానీ దినం యౌమున్ నహర్ పండుగ దినం, ఇది కూడా దుల్హిజ్జా మాసపు తొలి 10 రోజుల్లోనే ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యౌమున్ నహర్ను దినాలన్నిటిలోకెల్లా మహిమాన్విత దినంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. ఈ 10 దినాల గల ప్రాముఖ్యత అదేమిటంటే, ఈ 10 దినాలలో అల్హమ్దులిల్లాహ్ ఒక విశ్వాసీ పాటించే సకల ఉపాసన రీతులు వచ్చేస్తాయి. 5 పూటల నమాజు వచ్చేస్తుంది, దాన ధర్మాలు వచ్చేస్తాయి, ఉపవాసము వచ్చేస్తుంది, హజ్ మహారాధన కూడా ఈ 10 దినాల్లో వచ్చేస్తుంది. వీటితో పాటు ఈ 10 దినాల్లోనే మనిషి కుర్బానీ చేసుకునే సౌకర్యం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలుగజేశాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, స్తోమత ఉండి కూడా ఎవరైతే కుర్బానీ ఇవ్వరో వారు మా ఈద్గాహకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి శుభవంతమైన ఆ రోజుల్లో మనం అడుగు పెట్టి ఉన్నాము కనుక, శ్వాస పీలుస్తున్నాము కనుక, ఎవరైతే స్తోమత కలిగి ఉన్నారో వారు ఈ 10 నాళ్లలో సత్కర్మలు చేసే, దానా ధర్మాలు చేసే, అల్లాహ్ స్మరణను అత్యధికంగా చేసే, నఫిల్ ఆరాధనను ఎక్కువ శాతం పాటించే ప్రయత్నంతో పాటు కుర్బానీ సంకల్పం కూడా చేసుకోవాలి. కుర్బానీ ఇచ్చేందుకు వారు సన్నద్ధులవ్వాలి. అలాగే ఎవరైతే కుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్నారో వారు ఈ రోజు మొదలు కుర్బానీ ఇచ్చే రోజు వరకు తల వెంట్రుకలు కత్తిరించడం కానీ, గోళ్ళు కత్తిరించడం కానీ, ఇతర యొక్క ప్రదేశాల్లోని యొక్క వెంట్రుకలను తొలగించడం కానీ వారు చెయ్యకూడదు. ఈ నిష్టను వారు పాటించాలి, ఈ నిష్టకు వారు కట్టుబడి ఉండాలి అన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట. ఇక అభిమాన సోదరులారా, ప్రతి సంవత్సరం హజ్ అనే మహా ఆరాధన మక్కాలోనే ఎందుకు చెయ్యబడుతుంది? ఇతర ప్రదేశాల్లో ఎందుకు ఆ వెసులుబాటు లేదు అన్న విషయాన్ని ఈరోజు ఇన్షాల్లా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.
హజ్ మహారాధన మక్కాలోనే ఎందుకు చేయబడుతుందంటే దానికి మొదటి సమాధానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వచనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్న అవ్వల బైతిన్ వుదిఅ లిన్నాసి లల్లదీ బిబక్కత ముబారకం వ హుదల్ లిల్ ఆలమీన్. ప్రజల కోసం నిర్మించబడిన తొలి గృహం అది మక్కాలో ఉంది. సమస్త లోకవాసుల కోసం అది మార్గదర్శక కేంద్రం. మక్కాలో హజ్ ఎందుకు చేయబడుతుంది అంటే కేవలం మక్కాలో ఉన్న కాబా గృహాన్ని మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వ జనులందరి కోసం మార్గదర్శక కేంద్రంగా పేర్కొన్నాడు కనుక హజ్ అక్కడ చేయబడుతుంది. ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ గృహాన్ని వీడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరే ప్రాంతాన్ని, మరే ప్రదేశాన్ని, మరే మస్జిద్ను మార్గదర్శక కేంద్రంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొనలేదు కనుక హజ్ మక్కాలోనే చెయ్యబడుతుంది. మక్కాలోనే హజ్ ఎందుకు చెయ్యబడుతుంది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, ఫీహి ఆయాతున్ బయ్యినాత్ మకామ ఇబ్రాహీం. మక్కాలో స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. అలాగే మకామ ఇబ్రాహీం కూడా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మకామ ఇబ్రాహీంను ముసల్లాగా చేసుకోవాల్సిందిగా ఖురాన్లో ఆదేశించాడు. స్పష్టమైన నిదర్శనాల విషయానికి వచ్చినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మస్జిదే ఖైఫ్లో 70 మంది ప్రవక్తలు నమాజు చేశారు. ఇలా ఒక్క చోటు కాదు, ఒక మషార్ నుండి మరో మషార్కి వెళుతూ, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళుతూ, ఒక చోటు నుండి మరో చోటుకి తరలి వెళుతూ అనేక నిదర్శనాల్ని, ఆదర్శాల్ని ఒక హాజీ అడుగడుగునా చూస్తాడు కనుక అలా చూసే యొక్క సౌకర్యం అన్య ఏ ప్రదేశంలోనూ లేదు కనుక మక్కాలోనే హజ్ చెయ్యబడుతుంది. మక్కాలోనే హజ్ ఎందుకు చెయ్యబడుతుంది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వమన్ దఖలహు కాన ఆమినా. ఒక చోట 1,00,000 మంది, 10 లక్షల మంది, 1 కోటి మంది, దానికి మించిన ప్రజలు ప్రోగైతే సరిపోతుందా? దానికి తగ్గ ఏర్పాట్లు, ప్రభుత్వ ఏర్పాట్లు కాదు, ప్రకృతిపరమైన ఏర్పాట్లు అవసరం ఉంటుంది. అటువంటి ప్రకృతిపరమైన ఏర్పాటు ప్రపంచవ్యాప్తంగా కేవలం మక్కా పవిత్ర భూమికే ఉంది తప్ప ఇంకే ప్రాంతానికి లేదు కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వమన్ దఖలహు కాన ఆమినా, ఎవరైతే ఆ ప్రదేశంలో ప్రవేశిస్తారో వారు సురక్షితులైపోతారు. వారికి ప్రాణ భయము ఉండదు, మాన భయము ఉండదు, ఇతర ఏ భయాలు ఉండవు. ప్రపంచం నలుమూలల అల్లకల్లోల పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు. అయితే మక్కాలో ఉమ్రా చేసుకునే ప్రజలు కానీ, మక్కాలో హజ్ చేసుకునే ప్రజలు కానీ అల్హమ్దులిల్లాహ్ ప్రశాంత వాతావరణంలో వారు ఈ హజ్ క్రియల్ని పూర్తి చేసుకొని రాగలుగుతున్నారు. అంటే కారణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ పరిసరాల్ని ప్రశాంతమయం చెయ్యడమే. అదేవిధంగా మక్కాలోనే హజ్ ఎందుకు చెయ్యబడుతుంది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్ లో సెలవిస్తున్నాడు, వలిల్లాహి అలన్నాసి హజ్జుల్ బైతి మన్ ఇస్తతా ఇలైహి సబీలా. ఆ గృహానికి వెళ్ళి తిరిగి వచ్చే స్తోమత గల వ్యక్తి అతని మీద ఆ గృహపు హజ్ చేయడం విధి అవుతుంది, తప్పనిసరి అవుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో పేర్కొంటారు. ఇక ఈ ఆయత్లో పేర్కొనబడిన గృహం ఏది?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యొక్క మసీదులన్నీ బుయూతుల్లా, అల్లాహ్ యొక్క గృహాలే. అయితే ఈ ఆయత్లో పేర్కొనబడిన గృహం ఏది? ఏ గృహాన్ని ఉద్దేశించి మనం హజ్ చెయ్యాలి అంటే అది ఖచ్చితంగా కాబా గృహమే. కనుకే మక్కాలో హజ్ చెయ్యబడుతుంది. ఎందుకంటే కాబా గృహం మక్కాలో ఉంది కనుక. మక్కాలోనే హజ్ ఎందుకు చెయ్యబడుతుందంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చాడు, ఇన్న హాదల్ బలద హర్రమహుల్లాహు యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. నిశ్చయంగా ఈ పట్టణం ఏదైతే ఉందో దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాలను పుట్టించిన నాడే పవిత్రమైనదిగా ప్రకటించేశాడు. ఇలాంటి యొక్క పవిత్రత అనేది ప్రపంచంలో మరో భూభాగానికి లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించారు, బైతుల్ మఖ్దిస్ని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హరంగా ప్రకటిస్తే నేను మదీనాను హరంగా ప్రకటిస్తున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వాస్తవం. నాడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఆ ప్రకటన కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రకటన కానీ అల్లాహ్ ఆనతి లేకుండా, ఆయన యొక్క అనుమతి లేకుండా జరగలేదు. అల్లాహ్ అనుమతితోనే మదీనాను కానీ మస్జిద్ అక్సాను కానీ హరంగా పేర్కొనడం జరిగింది. అయితే భూమి ఆకాశాలను పుట్టించిన నాడే వాటి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా దేన్నైనా పవిత్ర స్థలంగా, నిషిద్ధ స్థలంగా పేర్కొన్నాడు అంటే అది కేవలం మక్కా మాత్రమే. ఈ కారణంగానే మక్కాలో హజ్ చేయబడుతుంది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, వల్ యత్తవఫు బిల్ బైతిల్ అతీక్. వేరో చోట వతహిర్ బైతి లిత్తాయిఫీన వల్ ఖాయిమీన వరుక్కాఇస్ సుజూద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్న మాట, మీరు ఈ ప్రాచీన గృహపు యొక్క ప్రదక్షిణ చెయ్యాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు. కనుక తవాఫ్ అనేది అర్కానుల్ హజ్లోని ఒక రుకున్. మరి ప్రపంచవ్యాప్తంగా కోట్ల కొలది మస్జిదులు ఉండొచ్చు. ఏ మస్జిద్ వైపు అయినా, ఏ మస్జిద్ చుట్టైనా ప్రదక్షిణ చేసే అనుమతి ఉందా? లేదు. కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాచీన గృహం అనేది ఏదైతే పేర్కొన్నాడో కాబా చుట్టూ మాత్రమే తవాఫ్ చేసే అనుమతి ఉంది కనుక హజ్ క్రియల్లో తవాఫ్ అనేది ఒక అవిభాజ్యాంశం కనుక మక్కాలోనే హజ్ చెయ్యబడుతుంది. అదేవిధంగా సయి, సఫా మర్వాల మధ్య సయి ఏదైతే ఉందో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితానికి సంబంధించిన సంఘటన, సతీమణికి సంబంధించిన సంఘటన యొక్క ఆనవాళ్లను గుర్తు చేసుకుంటూ ఏ నడకైతే ఒక హాజీ సాగిస్తాడో సఫా మర్వాల మధ్య, ఆ సఫా మర్వా కొండలు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే అవి మక్కాలోనే ఉన్నాయి కనుక సయి అనేది కూడా హజ్లోని అవిభాజ్యాంశం కనుక మక్కాలోనే హజ్ చెయ్యబడుతున్నది. వీటితో పాటు మక్కాలోనే హజ్ ఎందుకు చేయబడుతున్నది అంటే మక్కాలో అరఫా మైదానం ఉంది కనుక. అరఫా దినాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ దినంగా ప్రకటించారు కనుక, మక్కాలో ముజ్దలిఫా ఉంది కనుక హజ్ క్రియల్లో ముజ్దలిఫాలో కూడా రాత్రి గడపడం అనేది ఒక అవిభాజ్యాంశం కనుక మక్కాలోనే మినా కూడా ఉంది. మక్కాలోనే జమరాత్కి సంబంధించిన 3 జమరాత్లు కూడా మక్కాలోనే ఉన్నాయి కనుక హజ్ మక్కాలోనే చేయబడుతుంది. అన్య ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు. వీటితో పాటు అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
నేల మీదే జలాధిక్యత గల జలాన్ని, జంజం జలాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ నేల మీదే అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసాదించాడు. కనుక ఉమ్రా వెళ్ళేవారు కానీ, హజ్ వెళ్ళేవారు కానీ జంజం నీరు త్రాగడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయంగా, సున్నత్గా, ముస్తహబ్గా పేర్కొనబడింది. కనుక భూమిపై ఉన్న యొక్క జలాలన్నిటిలోకెల్లా శ్రేష్ఠ జలం ఏదైనా ఉంది అంటే అది కేవలం జంజం జలం మాత్రమే. ఆ జంజం బావి అనేది ఎక్కడ ఉందంటే అది కాబాలోనే ఉంది కనుక, అది కూడా దైవ నిదర్శనాల్లోని ఒక నిదర్శనమే కనుక మక్కాలోనే హజ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మక్కా కాబాలో చెయ్యబడే నమాజ్ లియష్హదు మనాఫిఅ లహుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నాడు, ఇక్కడికి వారు వచ్చేస్తున్నారు, హజ్ చేస్తారు, వీటితో పాటు వారికి కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అది ప్రపంచపు ఏ ప్రాంతానికి వారు వెళ్ళినా మక్కాలో చేకూరే యొక్క ప్రయోజనాలు ప్రపంచపు ఏ యొక్క ప్రాంతంలో చేకూరవు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే మస్జిద్ హరాములో ఒక్క పూట నమాజ్ చదువుతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి 1,00,000 సార్లు నమాజు చదివేంతటి యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తారు. ఇంతటి ఘనాపాటి పుణ్యం అనేది ప్రపంచంలోని మరే పవిత్ర స్థలానికైనా ఉందా, మరే మస్జిద్కైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదు. కనుకే మనిషి మక్కాకెళ్ళి హజ్ చేస్తాడు. వీటితో పాటు మరికొన్ని విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇబ్రాహీం అలైహిస్సలాం తన సతీమణిని, సంతానాన్ని మక్కాలో వదిలి వెళుతూ దువా చేశారు. ఆ దువాలో ఒక భాగం ఫజ్అల్ అఫ్ఇదతం మినన్ నాసి తహ్వీ ఇలైహిం. ఈ దువాలో ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రజల్లోని కొందరి హృదయాలను వారి వైపునకు మళ్లించు అని ప్రార్థించారు. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఒకవేళ అఫ్ఇదతం మినన్ నాస్ కి బదులు ఇబ్రాహీం అలైహిస్సలాం అఫ్ఇదతన్ నాస్ అని ఒకవేళ దువా చేసి ఉన్నట్లయితే ప్రపంచంలో ఉన్న ఆస్తికులు, నాస్తికులు అందరూ తండోపతండాలుగా వచ్చి మక్కాలో హజ్ చేయడానికి వారు ప్రయాణాలు చేసేవారు అని అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు సెలవిచ్చారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం అఫ్ఇదతం మినన్ నాస్, ప్రజల్లోని కొందరి హృదయాల్ని పేర్కొన్న కారణంగానే ఎవరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గృహానికి పిలిపించాలనుకుంటాడో వారు మాత్రమే ఆ గృహానికి వెళతారు, వారు ముస్లిములైనా సరే. కనుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, హజ్ చేసేవారు మరియు ఉమ్రా చేసేవారు అల్లాహ్ యొక్క అతిథులు అని ఒక చోట చెబితే, మరో చోట వారు అల్లాహ్ రాయబారులు, అల్లాహ్ వారికి ఆహ్వానం పంపించారు, ఆ ఆహ్వానాన్ని స్వీకరించి వారు వచ్చారు కనుక వారు అడిగిందల్లా నేను ప్రసాదిస్తాను అన్న యొక్క శుభవార్తను కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మక్కా పరిసరాల్ని ఎంత పవిత్రంగా చేశాడు అంటే స్వయంగా జిబ్రీల్ అలైహిస్సలాంని పంపించి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ద్వారా హరం సరిహద్దుల్ని నిర్ధారించడం జరిగింది. ఇవి హరం సరిహద్దులని నిర్ధారణ చేయడం జరిగింది. వీటితో పాటు అక్కడ ప్రశాంతను దెబ్బతీసే యొక్క సకల విధమైన విషయాల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్మూలించడం జరిగింది. అలాంటి నిర్మూలనలో ఒక భాగం ఏమిటంటే మక్కా పవిత్ర భాగంలో ఏ అవిశ్వాసికి ప్రవేశం లేదు అన్నది. వీటితో పాటు కఠినమైన శిక్షలు, కఠినమైన ఆదేశాలు, ఇవన్నీ అల్హమ్దులిల్లాహ్ కేవలం మక్కా అన్న ఆ ప్రాంతానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు కనుక ఒక ముస్లిం మక్కా వెళ్ళి హజ్ చేస్తాడు.
చివరిగా మక్కాలోనే మనం హజ్ ఎందుకు చేస్తున్నామంటే ముక్తసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడికి వెళ్ళి హజ్ చేయమని ఆదేశించాడు కనుక మనం వెళ్ళి హజ్ చేస్తున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హజ్ అయితే చేశారో ఆ హజ్ కూడా మక్కాలోనే ఆయన నిర్వర్తించారు కనుక హజ్ మనం అక్కడ చేస్తున్నాం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనంతరం సహాబాలు కానీ తాబঈన్లు కానీ తాబঈన్లు కానీ సజ్జనులైన పురుషులందరూ మక్కాకి వెళ్ళి హజ్ చేశారు కనుక మనం అక్కడికి వెళ్ళి హజ్ చేస్తున్నాం. ఒక ముస్లిం కోసం ఎన్ని వివరాలు అవసరమా, ఎన్ని విశ్లేషణలు అవసరమా, అల్లాహ్ ఆదేశించాడు అన్న ఒక్క యొక్క మాట సరిపోదా అంటే నేడు ముస్లింలలో చోటు చేసుకున్న గడ్డు స్థితి అనేది దీనికి పూర్తి భిన్నంగా ఉంది కనుక దీన్ని వివరించాల్సి వస్తున్నది. కనుక మీరు సౌత్ ఆఫ్రికా దేశాన్ని మీరు తిరిగి చూసినట్లయితే పరిశీలించినట్లయితే, పాకిస్తాన్ని మీరు పరిశీలించినట్లయితే, మరి ఇతరత్ర కొన్ని యొక్క దేశాల్ని మీరు పరిశీలించినట్లయితే వారు వారి వారి ప్రాంతాల్లో ఇటువంటి ప్రదేశాల్ని నిర్మించుకొని వాటికి ఇటువంటి పేర్లే పెట్టుకొని అక్కడే వెళ్ళే స్తోమత లేని వారు ఇక్కడే హజ్ చేసుకోవచ్చు అనేక వెసులుబాట్లు కూడా కల్పించేసుకుంటున్నారు. ఇటువంటి దారుణ పరిస్థితి ఏదైతే ఏర్పడి ఉందో ఈ నేపథ్యంలో ప్రతి ముస్లిం మక్కాలోనే ఎందుకు హజ్ చేయాలనేక ఈ విశ్లేషణ, ఈ వివరణ అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటన్నిటితో పాటు అభిమాన సోదరుల, ఇవన్నీ అక్షర సత్యాలు. సైన్స్ సపోర్ట్ అనేది మనకు అవసరం లేదు. అయితే పరిశోధనలు ఏవైతే జరిగాయో ఆ పరిశోధనలు చెబుతున్న మాట ఏమిటంటే ప్రపంచానికి కేంద్ర బిందువు ఏదైనా కాగలదు అంటే అది కాబా మాత్రమే కాగలదు, మక్కా మాత్రమే కాగలదు అనేక పరిశోధనల ద్వారా తేలే. కనుక వీటన్నిటి దృష్ట్యా అల్లాహ్ యొక్క ఆదేశానికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ ఎవరెవరి మీదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజ్ చేయడం విధిగా వించాడో, విధేయిందో, ఎవరైతే స్తోమత కలిగి ఉండి కూడా మాకు స్తోమత లేదు అన్న యొక్క ఫీలింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కాబా గృహాన్ని ఉద్దేశించి ఈ ఏడాది కుదరకపోయినా వచ్చే ఏడాది ఖచ్చితంగా చేస్తామన్న సంకల్పంతోనే ఇక్కడి నుండి లేవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا